Hi everyone, good morning. Hi, ma'am. Good morning. బూస్టప్ ప్రాక్టీస్ అయిపోయిందా? సో ఇవాళ టూ టాపిక్స్ లెఫ్ట్ అనమాట బూస్టప్ 4 ఫినిష్ అవ్వడానికి. సో బూస్టప్ 4లో ఎవ్రీ కాన్సెప్ట్ మీకు వస్తేనే బూస్టప్ 5 అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఏ కాన్సెప్ట్ నేను చెప్పిన వరకు ఏ కాన్సెప్ట్ని మీరు స్కిప్ చేయడానికి లేదు, ప్రతి కాన్సెప్ట్ చూడాల్సిందే అనమాట. బూస్టప్ 4 వస్తే బూస్టప్ 5 ఓన్లీ 10 minutes క్లాస్ అంతే, 10 to 20 minutes క్లాస్ అంతే. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటాయి. బూస్టాప్ 4కి బూస్టాప్ 5కి లింక్స్ చేంజ్ అవుతాయి ఫస్ట్. నెక్స్ట్ కొన్ని క్లాసెస్ చేంజ్ అవుతాయి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. బూస్టాప్ 4 ఎందుకైతే యూజ్ చేస్తామో బూస్టాప్ 5 కూడా అందుకోసమే యూజ్ చేస్తాం. బట్ బూస్టాప్ 5 ఇస్ ద లేటెస్ట్ వర్షన్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, అందుకోసం బూస్టాప్ 4ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని హోమ్ లోన్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయండి. ఓకే, సో ఇవాళ లాస్ట్ టూ టాపిక్స్ ఏంటంటే కరోజల్ అనమాట. కరోజల్ కరోజల్ అనేది ఏంటంటే ఇట్లా ఇమేజ్ స్లైడ్ షో అంతే. ఇలా ఇమేజ్ స్లైడ్స్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా స్లైడ్ అవ్వడం ఎలాగా, అండ్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కింద బాటంలో కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ని క్లిక్ చేసినప్పుడు ఎలాగా, అండ్ ఆటోమేటిక్గా అది స్లైడ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా స్లైడ్ అవ్వడం ఎలాగా, సిరీస్ ఇట్లా ఆటోమేటిక్గా స్లైడ్ అవ్వడం ఎలాగా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ దీనికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ ఏం చేస్తారండి, ఈ కోడ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఎక్కడ ఏం చేంజ్ చేయాలని నేను చెప్తాను. మనం ప్రతిదీ ఎండ్ టు ఎండ్ నేర్చుకునే అవసరం లేదు. ఆల్రెడీ రెడీమేడెడ్ కోడ్ అన్నమాట. ఆ రెడీమేడెడ్ కోడ్లో ఎక్కడ మనం చేంజ్ చేయాలి అని తెలిసి సరిపోద్ది. ఫస్ట్ టాపిక్ కరోజల్, థర్డ్ హెచ్టిఎంఎల్. ఇలా కాపీ పేస్ట్ చేసాం మొత్తం. చూడండి, దీంట్లో బూస్టాప్ లింక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బూస్టాప్ లింక్స్ ఉండాల్సింది. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ జేక్వెరీ ఉంటుంది, మళ్ళీ తర్వాత పాపర్ ఉంటుంది, మళ్ళీ తర్వాత బూస్టాప్ డాట్ బండిల్ డాట్ మిన్ డాట్ చేసి ఉంటుంది. ఈ ఆర్డర్, ఈ 3 ఆర్డర్స్ అలాగే ఉండాలి. ఓకే, ఈ జావాస్క్రిప్ట్ లింక్స్ 3 ఆర్డర్స్ ఇలాగే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కోడింగ్ చూద్దాం. సో మనకి నీట్గా అలైన్మెంట్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఈ స్టెప్ చూడండి. ఈ స్టెప్ వరకు మనకి ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ స్లైడ్ చేయడానికి ఇవి అనమాట. స్లైడ్ చేసే ఇమేజెస్ ఇవి. బట్ మన పేజ్ ఓపెన్ అవ్వగానే కనిపించే ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ ఇమేజే మనకి. మనకి ఇక్కడ ఇమేజెస్ లేవు కదా, నేను ఇమేజెస్ వచ్చేసి నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, వెబ్ డిజైన్, నేను లింక్స్ పెట్టేసుకుందామా. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోకుండా లింక్స్ పెట్టేసుకుందాం. రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఆ ఇమేజ్ అడ్రస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఈఎస్ఆర్సీలో పెట్టేస్తాను. అండ్ అదేవిధంగా సెకండ్ కొద్దిగా మంచిగా ఉండే ఇమేజెస్ పెట్టుకోండి, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇక్కడ అండ్ అదేవిధంగా థర్డ్ ఇమేజ్ అడ్రస్. ఇలా 3 ఇమేజెస్ తీసుకున్నాం. ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి, 3 ఇమేజెస్ తీసుకున్నాం. ప్రతి ఇమేజ్కి చూడండి ఒక పేరెంట్ ఉంది, అదేంటంటే కరోజల్ ఇన్ ఐటమ్ అనేసి ఉంది. కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్. బట్ ఈ మూడింట్లో ఫస్ట్ వాల్యూకి మాత్రం మనకు కరోజల్ ఐటమ్ పక్కన యాక్టివ్ అనేసి ఉంది. ఇవన్నీ మనకు కరోజల్ ఇన్నర్ లోపల ఉన్నాయి. ఇవన్నీ కరోజల్ ఇన్నర్ లోపల ఉన్నాయి మనకు. అండ్ ఒక్కొక్కటి కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్, కరోజల్ ఐటమ్. ఇప్పుడు మనకి అన్నిటికీ కరోజల్ ఐటమ్ ఇచ్చి ఇక్కడ యాక్టివ్ అని లేదనుకోండి, ఇక్కడ లేదనుకోండి, ఏమవుతుందంటే మనకు ఇమేజెస్ ఏం కనపడవు, మనకి ఇమేజెస్ ఏం కనపడవు. అందుకనేసి మన పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఇమేజ్ అన్న కనిపించాలి అంటే ఫస్ట్ ఇమేజ్ అనమాట. దానికంటూ యాక్టివ్ అనే క్లాస్ పెడితే అప్పుడు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. కారణం చూడండి, ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. బట్ హైట్ చూడండి ఎక్కువగా ఉంది, మనకు హైట్ అనేది ఎక్కువ ఉంది. ఆ హైట్ తగ్గించుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనం కరోజల్లోనే ఇమేజ్ అని సెలెక్ట్ చేసాం. ఇక్కడ హైట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే పిక్సెల్స్ రాద్దాం, ఒక 500 పిక్సెల్ రాస్తాం. విడ్త్ వచ్చేసి 100% అండ్ హైట్ 500 పిక్సెల్.
ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా ఇమేజ్ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలంటే కరోజల్ ఐటమ్ని ఈ ఐటమ్ కింద యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొక ఇమేజ్ని మనం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా ఇమేజెస్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎస్ఆర్సీలో ఉండే వాల్యూ మాత్రం మార్చుకొని సరిపోతుంది. కోడ్ అంతటిని చేంజ్ చేసే అవసరం లేదు, ఇలా చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇవంతా ఒకటి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక పేరెంట్ డివ్ తీసుకున్నాం. ఇవన్నీ వదిలేయండి మనకి ఇది వదిలేయండి అండ్ ఇది కూడా వదిలేయండి. ఈ మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పేరెంట్ లోపల మనం చూడండి, ఇక్కడ ఐడి డెమో రాసుకున్నాం, క్లాస్ కరోజల్ స్లైడ్ అని రాశారు అండ్ డేటా రైడ్ ఈక్వల్ కరోజల్. ఇదంతా ఉండాలి మనకు. ఇది లేవనుకోండి మనకి, అండ్ అదేవిధంగా ఇవి కూడా లేవనుకోండి. ఇది మెయిన్. ఈ డివ్ ఈ డివ్ క్లోజ్ ఇక్కడ ఉండాలి. దిస్ కరోజల్ ఇన్నర్ ఈ పేరెంట్ లోపల ఉంది. ఆ పేరెంట్కి ఏముంది? కరోజల్ స్లైడ్ అంటే డేటా రైడ్ కరోజల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా అదే మూవింగ్ అవుతుంది. మనం ఏం చూడండి, ఇక్కడ డాట్స్ రాలేదు, ఇక్కడ ఏరో మార్క్స్ రాలేదు, ఏం రాలేదు, అదే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతూ ఉంటుంది. చూడండి, అదే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ యారో మార్క్స్ కావాలి. యారో మార్క్స్ కావాలంటే ఇంతకుముందు మనం డిలీట్ చేసాం కదా, ఆ డిలీట్ చేసింది అనమాట మనకి. ఇక్కడ మనకు డిలీట్ చేసిన వాల్యూ ఇది. ఇక్కడ మనం బాటంలో మనం రాసిన వాల్యూ చూడండి, యాంకర్ ట్యాగ్ కరోజల్ కంట్రోల్ ప్రివ్యూ అనమాట. కంట్రోల్ ప్రివ్యూ. ఈ హెచ్ఆర్ఎఫ్లో హ్యాష్ డెమో ఇచ్చారంటే ఇక్కడ ఐడిలో ఏదైతే ఉందో ఆ ఐడిలో ఉండే వాల్యూనే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్లో ఇవ్వాలి. నెక్స్ట్ డేటా స్లైడ్ ప్రివ్యూ అనమాట. డేటా స్లైడ్ ప్రివ్యూ దీంట్లో ఉండేది ఐకాన్ అనమాట మనకి. అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉండే ఇమేజెస్ అన్ని మనకు ప్రీవియస్కి వెళ్తాయి అనమాట. అంటే దీన్ని ప్రీవియస్ ఐకాన్ అనమాట. దీన్ని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్కి వెళ్తాయి అనమాట మనకు. దిస్ ఇస్ సింటాక్స్ అంతే. ఇవన్నీ మనకు ఉండాల్సిందే, ఇవన్నీ క్లాసెస్ ఉండాల్సిందే. మీరేం ఇక్కడ టచ్ చేసే అవసరం లేదు, మీరు ఏం టచ్ చేసే అవసరం లేదు. జస్ట్ ఇమేజెస్ పెంచుకోవాలంటే ఇక్కడ ఇమేజెస్ పెంచుకుంటే చాలు. ఫస్ట్ ఇమేజ్కి మనకు యాక్టివ్ అనే క్లాస్ ఉందా లేదా చెక్ చేసుకుంటే చాలు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఇంకేం చేంజ్ అవసరం లేదు. ఇమేజెస్ పెంచుకోవాలంటే ప్రతి కరోజల్ ఐటమ్ని పెంచుకుంటూ వెళ్తే సరిపోద్ది. చూడండి, ఇది నెక్స్ట్ అంటే ఇక్కడ మనకు ప్రివ్యూ అనమాట, ప్రీవియస్కి. ఇది నెక్స్ట్కి అనమాట. ఇలా యాక్షన్స్ అన్ని మనం చేసేది ఏంటంటే ఇవే అనమాట. మనకు డేటా స్లైడ్ ప్రివ్యూ, డేటా స్లైడ్ నెక్స్ట్ అనమాట. ఇవే అని మనకి చేస్తాయి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇండికేటర్స్ కావాలి. ఇక్కడ దీని మీద ఇండికేటర్స్ కావాలి. ఆ ఇండికేటర్స్ కావాలనుకుంటే ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ఏంటంటే మనకు, సో ఫస్ట్ మనకి ఇది కొద్దిగా నీట్గా అలైన్మెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్ ఇక్కడ టాప్లో తీసుకున్నాం చూడండి. ఇక్కడ తీసుకునే వాల్యూ చూడండి, కరోజల్ ఇండికేటర్స్ అని తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకోవాల్సిన డేటా టార్గెట్ అంటే ఎక్కడ ఉండే వాల్యూలో మనకు టార్గెట్ చేయాలి అంటే ఇక్కడ ఐడిలో ఉండే ఇమేజెస్ అనమాట. మనకి డేటా టార్గెట్ డెమో. ఇక్కడ డేటా స్లైడ్ టు 0 ఉంది. ఫస్ట్ వాల్యూకి యాక్టివ్ అనేది ఉంది. ఎందుకు ఇక్కడ ఫస్ట్ క్లాస్కి యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఉందంటే ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ ఉంది అంటే దీనికి సంబంధించిన ఈ ఇండికేటర్ కూడా మనకి యాక్టివ్లో ఉండాలి. అందుకోసం ఇది యాక్టివ్లో ఉంది, ఈ ఇమేజ్ కూడా యాక్టివ్లో ఉంది. ఎలాగా నెక్స్ట్ వాల్యూ వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ వెళ్తుంది, నెక్స్ట్ వాల్యూ వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్తుంది చూడండి, ఇవి యాక్టివ్లో ఉంది. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినా వెళ్తాయి. వీటిని క్లిక్ చేస్తుంటే పర్టికులర్ వాటికి సంబంధించిన ఇమేజ్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ ఇమేజ్కి 0 అనే ఇండికేషన్ నెంబర్ ఉంటుంది, అంటే ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. సెకండ్ ఇమేజ్కి 1 ఉంటుంది, థర్డ్ ఇమేజ్కి 2 ఉంటుంది, ఫోర్త్ ఇమేజ్కి 3 ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇంకో ఇమేజ్ కూడా ఉంది, ఫోర్త్ ఇమేజ్ ఉంది మనకి ఇక్కడ యాడ్ చేసింది. అందుకోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంకో ఎల్ఐ కూడా యాడ్ చేయాలి. అక్కడ ఇమేజ్ పెంచేదాన్ని బట్టి ఇక్కడ ఇండికేటర్ కూడా యాడ్ చేయాలి, ఇక్కడ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వాల్యూకి యాక్టివ్ ఉందా లేదా తెలుసుకోవాలి అంతే. ఇక్కడ ఇమేజ్ ఫస్ట్ వాల్యూ యాక్టివ్, ఇక్కడ వాల్యూ అనమాట యాక్టివ్. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. మీరు ఇంకా ఇసలు చేంజ్ చేసే అవసరమే లేదు, ఇక్కడ అన్నీ అలాగే ఉండాలి. సీరీస్ అవుట్పుట్ 4 వాల్యూస్ వచ్చాయి చూడండి. ఫోర్త్ వాల్యూ అదే సెకండ్ వాల్యూ లేదా ఫస్ట్ వాల్యూ. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి అయినా ఏ ఇమేజ్కైనా మీరు వెళ్ళిపోవచ్చు. చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ నెక్స్ట్ ఇలాగా. ఓకేనా, ఇంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఇమేజ్ మీద ఏదైనా సరే కంటెంట్ ఇవ్వాలనుకుంటే కరోజల్ క్యాప్షన్ అంటాం దాన్ని. కరోజల్
క్యాప్షన్. ఆ కరోజల్ క్యాప్షన్ అనేది దీంట్లో ఉంది చూడండి. కొద్దిగా డౌన్‌కి వస్తే ఇక్కడ చూడండి. ఇమేజ్ మీద కంటెంట్ ఇవ్వాలంటే ఇట్స్ ఏ కరోజల్ క్యాప్షన్. ఇదే మొత్తం యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎక్కడ ఇస్తామంటే వితిన్ ది కరోజల్ ఐటెమ్ లోపల ఇస్తాం. వితిన్ ది కరోజల్ ఐటెమ్ ఇస్తాం. ఇక్కడ కరోజల్ ఐటెమ్ లోపల ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కిందే మనకు ఒక పేరెంట్‌గా చూడండి. ఈ ఇమేజ్‌కి సిబ్లింగ్ అనమాట ఇది. కరోజల్ క్యాప్షన్. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద మనకి ఏదైనా కంటెంట్ కావాలి. ఫస్ట్ ఇమేజ్ మీద ఏదైనా కంటెంట్ కావాలంటే ఈ ఇమేజ్ కింద మనకు సిబ్లింగ్ లాగా ఇవ్వాలి. కరోజల్ క్యాప్షన్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇమేజ్ కింద కావాలనుకుంటే ఈ ఇమేజ్ కింద ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇంకో ఇమేజ్ కింద కావాలనుకుంటే ఈ ఇమేజ్ కింద ఇవ్వాలి. అది కూడా కరోజల్ ఐటెంలోనే ఉండాలి ఇవన్నీ. కరోజల్ ఐటెంలో ఉండాలి. నా సిరీస్ అవుట్పుట్ సిరీస్ లాట్స్ ఎంజిల్ చూడండి ఈ ఇమేజ్ మీద మనకి. ఇప్పుడు ఈ కంటెంట్ కొద్ది టాప్లో ఉండాలి, కొద్ది లెఫ్ట్లో ఉండాలి ఇట్లా అనుకుంటే దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసుకొని ఈ కరోజల్ క్యాప్షన్ క్లిక్ చేయండి. కరోజల్ క్యాప్షన్ క్లిక్ చేస్తే చూడండి పొజిషన్ అబ్జల్యూట్ ఉంది. రైట్ 15% ఉంది. బాటమ్ 20 పిక్సెల్ ఉంది. లెఫ్ట్ 15% ఉంది. అంటే జెడ్ ఇండెక్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాల్యూస్ మార్చుకోవాలి. రైట్ లెఫ్ట్ బాటమ్ ఉంది. ఇప్పుడు నేను బాటమ్ కాకుండా నేను ఏం చేస్తున్నా టాప్ నుంచి మనకు 0 పిక్సెల్ ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు టాప్ నుంచి మనకు 100 పిక్సెల్ ఉండాలి. నాట్ ఇంపార్టెంట్ రాసేయండి. నాట్ ఇంపార్టెంట్ అని రాసేయండి. నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మనకి బాటమ్ కొలన్ ఒక బాటమ్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ బాటమ్ 0 పిక్సెల్ నాట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ టాప్ కూడా మనకు 0 పిక్సెల్ నాట్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ చేంజ్ అవ్వలేదు మనకి. సో స్టైల్ ఈక్వల్ టు టాప్ బాటమ్ హండ్రెడ్ పిక్సెల్. సో దేనికి రాస్తున్నాం? మనకు ఫస్ట్ వాల్యూకి రాస్తున్నాం, ఫస్ట్ ఇమేజ్కి రాస్తున్నాం. ఫస్ట్ ఇమేజ్గా ఈ ఇమేజ్కి రాస్తున్నాం. సో 1 2 ఇదే అనమాట మనకి. ఈ ఇమేజ్కి మనం రాస్తున్నాం కాబట్టి ఇమేజ్కి లాగా. సో టాప్ బాటమ్. నెక్స్ట్ అదేవిధంగా మనకు లెఫ్ట్ 0 పిక్సెల్ రాస్తున్నాం. లెఫ్ట్ 0 నాట్ ఇంపార్టెంట్. అంటే నాట్ ఇంపార్టెంట్ ఎందుకు పెట్టుకుంటున్నా అంటే మనకి ఇది చేంజ్ అవ్వాలన్నమాట మనకి. అందుకోసం ఏంటండి రైట్ వచ్చేసి మనకి 15 పిక్సెల్ ఉంది. సో మనకి లెఫ్ట్ కదా మనకి. సో ఇక్కడ మనకి రైట్ 0 పిక్సెల్. రైట్ లెఫ్ట్ ఇస్తే మనకు రైట్ వాల్యూ లేదనుకుంటే పెంచుకోండి. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మనకు 100 పిక్సెల్ ఇద్దాం. అండ్ రైట్ సైడ్ నుంచి మనకు ఒక 300 పిక్సెల్. సో ఇప్పుడు మనకి పొజిషన్స్ అనే కాన్సెప్ట్లో మనం ఎలాగైతే యూజ్ చేసామో అలాంటి కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని మనం మూవింగ్ చేసుకుంటాం. మనకి అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ని ఓవర్ రైట్ చేసుకోవాలి. మనకి ఓవర్ రైట్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట మనకి. ఓకేనా? అర్థమైందా? డిఫాల్ట్గా మనకి ఎలా ఉంటుందంటే బాటంలో ఉంటుంది మనకి. వాటి మీద మనకు నచ్చిన వాల్యూస్ మనకు అప్లై చేసుకొని అవి మనకు అప్లై చేసుకోవాలి. ఇవి అప్లై చేయాలంటే మనకి ఎక్కడ ఇవ్వాలి? ఈ ఎక్స్టర్నల్ లింక్ కిందే మనం ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఇంటర్నల్ రాసాం, దీంట్లో రాసుకోవాలి మనకి. ఇప్పుడు మనకి కరోజల్ క్యాప్షన్ ఇప్పుడు ఉండేది మనకి కరోజల్ క్యాప్షన్. ఈ కరోజల్ క్యాప్షన్ని డాట్ కరోజల్ క్యాప్షన్ ఇక్కడ మనకు పొజిషన్ అబ్సల్యూట్. నెక్స్ట్ అదేవిధంగా టాప్ 0 పిక్సెల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా లెఫ్ట్ 0 పిక్సెల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఒకసారి చూద్దాం మనకి ఈ వాల్యూస్ కానీ ఇక్కడ వచ్చింది. సో మనకి లెఫ్ట్ సైడ్కి రాలేదు. మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే మనకి రైట్ 500 పిక్సెల్ నాట్ ఇంపార్టెంట్.
లెఫ్ట్ సైడ్ ఇంకా మైనస్ కానీ ఇవ్వచ్చు. -100 -100 ఓకేనా. ఇక్కడ తగ్గించే కొద్దీ మనకు తగ్గిస్తూ ఉంటాం, మనం తగ్గుతుంది అనమాట. మైనస్లో ఇలా ఇచ్చుకున్నా మనకి ఇలా మైనస్లో ఇచ్చేదాన్ని బట్టి మనకు ఉంటుంది అనమాట లెస్. సో ఇలా మనకి దాన్ని సరిపోయేలాగా మనకి అప్లై చేసుకుంటాం. ఇప్పుడు మనకు -100 పిక్సెల్స్ ఇక్కడ వరకు. టాప్ నుంచి మనకి ఇంకా కొద్దిగా డౌన్కి రావాలి. టాప్ నుంచి మనకి డౌన్ కంటే 200 పిక్సెల్ ఇస్తున్నా. టాప్ నుంచి 200 పిక్సెల్ ఇలా. టాప్ నుంచి 200 కాకుండా నాకు 150 కావాలన్నా మీరు 150 ఇవ్వచ్చు. ఈ వాల్యూస్ బట్టి మనం ఓవర్ రైట్ చేయొచ్చు. నో సీ దిస్ ద అవుట్పుట్. ఇలా మనం ఓవర్ రైట్ చేసుకొని ఈ వాల్యూస్ అన్నిటిని మనకు కావాల్సినట్టుగా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడ టెక్స్ట్ ఉండాలి ఏంటి అనేసి ఇక్కడ మీరు రాసే వాల్యూస్ అనమాట. ఇక్కడ ఈ మిడిల్ రాసే వాల్యూస్ బట్టి మీకు ఉంటుంది. ఇప్పుడు మనకు హోమ్ లోన్లో ఎలా ఉంది? హోమ్ లోన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. ఒక హెడ్డింగ్ ఉంది, మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక బటన్ ఉంది. ఇదే కంటెంట్ మీరు ఇక్కడ పెట్టేయాలి. ఓకే, ఇదే స్ట్రక్చర్ లాగా మీరు రాయాలి. అంటే ఇక్కడ స్లైడ్ చేయాలి. మీరు ఇక్కడ ఉండే సింగిల్ ఇమేజ్ ఉంది, మీరు స్లైడ్ రాయాలి. ఆ స్లైడ్ మీద కంటెంట్ కావాలి నాకు. ఓకే, ఇక్కడ కరోజల్ కావాలి, కరోజల్ మీద నాకు స్లైడ్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కాన్సెప్ట్ అనమాట. ఓవరాల్గా కరోజల్ మీరు రాయండి. మీకు ఏమైనా సరే రాకపోతే నేను హెల్ప్ చేస్తాను మీకు. సో ఇలా మనకు అంటే టైం టేకింగ్ ఏదైనా సరే మనకు బూస్ట్రాప్ అనేది రెడీమేడ్ టెంప్లెట్. ఆ రెడీమేడ్ టెంప్లెట్ని మనకు నచ్చినట్టు మనం చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అన్న చెప్పండి. ఇక్కడ పొజిషన్ అబ్జల్యూట్ ఇచ్చారు కదా, అవును, ఏదైతే అక్కడ రాసామో దాని ఆ రోకి పైన ఉన్న ఐ మీన్ పేరెంట్ దానికి అబ్జల్యూట్ సారీ పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ వాళ్ళే ఇన్బిల్ట్గా రాయేసింటారు. నేను ఇక్కడ ఆల్రెడీ రాసిందే ఇన్బిల్ట్గా నేను రాశాను. ఇప్పుడు మీది ఇది రాయకపోయినా నో ఇష్యూస్. ఆల్రెడీ ఇన్బిల్ట్గా రాయేసింటారు. మనము పొజిషన్ మార్చుకుంటున్నాం అంతే. ఈ వాల్యూస్ అంటే మన కంటెంట్ అనేది పొజిషన్ మార్చుకుంటున్నాం. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీకు కరోజల్ క్యాప్షన్కి ఇచ్చాం మనం. కరోజల్ క్యాప్షన్కి ఇక్కడ ఏముంది? డిఫాల్ట్గా పొజిషన్ అబ్జల్యూట్ ఉంది. సో మనకి దాని పేరెంట్కి మనకి కరోజల్ ఐటెంకి చూడండి పొజిషన్ రిలేటివ్ వాళ్ళు రాసేసి ఉంటారు. మనం అసలు మనకి దేన్ని ఇంకా సెర్చ్ చేసుకుంటే అవసరం లేదు. ఇక్కడ చూడండి పొజిషన్ రిలేటివ్ వాళ్ళే రాసేసి ఉంటారు. మనం దేన్ని సెర్చ్ చేసుకుంటే అవసరం లేదు. మనకు ఓన్లీ ఈ కంటెంట్ని మనం ఏ పొజిషన్లో కావాలో అది సెట్ చేసుకుంటే చాలు. మీరు ఏది పొజిషన్ రిలేటివ్ పొజిషన్ అబ్జల్యూట్ రాసే అవసరం లేదు. ఆల్రెడీ ఇన్బిల్ట్ కోడ్ అనమాట. నేను ఏదైతే సబ్జెక్ట్ నేర్పించానో అదే సబ్జెక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మోడల్ అనమాట. ఈ మోడల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ అవ్వడానికి. ఆ మోడల్ లాగా ఓపెన్ అయినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డల్ అవుతుంది, ఆ మోడల్ మాత్రం హైలైట్ అవుతుంది. దిస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు మనకి ఈ కోడ్ మొత్తాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. చూడండి మోడల్ ఇంకేం లేదు. మీరు ఎక్కడైనా సరే ఏ కాన్సెప్ట్ చేసినా సరే మీరు కాపీ పేస్టే చేయాల్సిందే. మీరు ఏది అర్థం చేసుకుంటే అవసరం అయితే లేదనమాట. అర్థం చేసుకోవాలనుకుంటే 1 by 1 మన కోడ్ ఏం రాస్తున్నామో ఎలా ఉంది ఏంటి అనేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటన్ క్లిక్ చేస్తున్నాం. బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు టార్గెటెడ్ మోడల్ అనేది ఓపెన్ అవ్వాలి. అందుకోసం మనం బటన్ రాస్తున్నాం, దానికోసం డేటా టోగుల్ మోడల్ రాస్తున్నాం. అండ్ అదేవిధంగా డేటా టార్గెట్ ఐడి మోడల్ అనేసి ఇస్తున్నాం. ఇక్కడ మనం ఇది మోడల్ అనుకోండి. ఇదంతా ఓవరాల్ మోడల్. మోడల్లో మనకి మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ అనేసి ఉంటుంది. మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్ మోడల్ లోపల. బట్ ఆ మోడల్ లోపల ఒక డైలాగ్ బాక్స్ లాగా రావడానికి, కంటెంట్ హైలైట్ అవ్వడానికి ఈ రెండు పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్, ఈ రెండే అనమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్. బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ డల్ అవుతుంది, ఈ మోడల్ మాత్రం హైలైట్ అవుతుంది అంటే ఇట్స్ ఏ మోడల్ కంటెంట్ వల్లే అవుతుంది. అండ్ అదేవిధంగా మోడల్ డైలాగ్ లాగా అంటే ఇలా ఒక బాక్స్ లాగా, ఈ బాక్స్ లాగా మనకి ఫామ్ అవుతుందంటే ఇట్స్ ఏ మోడల్ డైలాగ్. ఇప్పుడు ఈ రెండు క్లాసెస్ లేవనుకోండి, ఇక్కడ రెండు కట్ చేస్తున్నా, ఇది కట్ చేస్తున్నా, ఇది కట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకు దీన్ని క్లిక్ చేస్తున్నాండి,
అసలు డైలాగ్ బాక్స్ రావట్లేదు. ఇది కంటెంట్ హైలైట్ అవ్వట్లేదు. ఫస్ట్ డైలాగ్ బాక్స్ లాగా కావాలంటే మనకి మోడల్ డైలాగ్ కావాలి. ఈ కంటెంట్ నేను కట్ చేస్తున్నా. మోడల్ డైలాగ్ కావాలి. నా సిరీస్ క్లిక్ చేస్తున్నా. చూడండి మోడల్ డైలాగ్ వచ్చింది. బట్ ఆ కంటెంట్ హైలైట్ అవ్వట్లేదు. ఆ కంటెంట్ హైలైట్ అవ్వాలంటే వి యూజ్ మోడల్ కంటెంట్. ఇప్పుడు చూడండి మనకు ఇలా క్లిక్ చేయగానే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి మోడల్ హెడర్, మోడల్ ఫుటర్ ఉండాలని రూల్ లేదు. కంపల్సరీ మోడల్ బాడీ అయితే ఉండాలి మనకు. మోడల్ హెడర్‌లో మనకి ఏదైనా సరే సపోజ్ ఇక్కడ నేను లాగిన్ ఫామ్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. లాగిన్ ఫామ్. ఇక్కడ లాగిన్ అనుకుంటే ఇక్కడ కూడా మోడల్‌గా చూపించడానికి మనం చూపించాలి ఇక్కడ. లాగిన్. లాగిన్ అండ్ లాగిన్. ఇప్పుడు మనకి మోడల్ ఫుటర్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి మోడల్‌లో బాడీలో మనకి లాగిన్ ఫామ్ చేయాలనుకుంటున్నా. లాగిన్ ఫామ్ చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర రెడీమేడెడ్ కోడ్. ఫార్మ్స్‌లోకి వెళ్తాం. ఫార్మ్స్‌లో మనకి రెడీమేడెడ్ కోడ్ ఉంది. ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకొని ఈ కోడ్ మొత్తాన్ని జస్ట్ మోడల్ బాడీలో పెట్టేస్తే సరిపోద్ది. అంతే, అంతకుమించి ఇంకేం వద్దు. మోడల్ బాడీలో ఇది మోడల్ ఫోటోకి తీసేసాను నేను. చూడండి లాగిన్ క్లిక్ చేయగానే మనకు లాగిన్ ఫామ్. ఇలా మోడల్‌లో మనకు నచ్చినట్టు రిజిస్ట్రేషన్ ఫామ్ గానీ, లాగిన్ ఫామ్ గానీ, ఏదైనా కంటెంట్ గానీ డిస్‌ప్లే చేసుకోవడానికి గానీ ఇవన్నీ యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మోడల్ డైలాగ్ బాక్స్ ఒక స్మాల్‌గా ఉంది మనకు. ఇది స్మాల్‌గా ఉంది. కొద్దిగా లార్జ్ చేసుకోవాలనుకున్నా. లార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మోడల్ డైలాగ్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. ఇది రాకపోతే మనకు మోడల్ ఎక్సెల్ అని రాలేదు. ఇక్కడ మనకి మోడల్ ఎక్సెల్. సో క్లాస్ నేమ్ డిఫరెంట్ కాదు మనకు. మోడల్ ఎక్సెల్ అయితే లేదు. ఐ థింక్ సో ఎల్జీ ఉంది. మోడల్ ఎల్జీ. ఏం లేదు. క్లాస్ నేమ్ మోడల్లోకి వెళ్ళేసి మోడల్ ఎస్ఎం అండ్ మోడల్ ఎల్జీ. డిఏఎల్ నాట్ డిఈఎల్, డిఏఎల్ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. మోడల్ ఎల్జీ సిరీస్ లార్జ్ వాల్యూ అనమాట. మనకి లార్జ్, ఎస్ఎం, మీడియం ఈ మూడే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో ఎక్సెల్ కూడా ఉంది ఇక్కడ. సారీ, ఎక్సెల్ కూడా ఉంది. మోడల్ ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ అనమాట. మనకి ఇంకా పెద్దదిగా ఉంటుంది మనకి సిరీస్. ఇలా మనకి మోడల్ వాల్యూ వచ్చేసి మనకు ఈ విధంగా అనమాట మనకి. అదేవిధంగా సెంటర్డ్ మోడల్ అనేసి, అంటే స్క్రోలింగ్ మోడల్ అనేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి ఎనఫ్ మనకి. ఇంతవరకు మనం చెప్పినది ఇట్స్ ఎనఫ్ అనమాట టాపిక్స్. సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి. గెట్ స్టాండర్డ్ ఒకసారి చదవండి. హోమ్ గెట్ స్టాండర్డ్ చదవండి. కంటైనర్ చదవండి. అంటే చూడండి గ్రిడ్ బేసిక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టైపోగ్రాఫ్ ప్రాక్టీస్ చేయండి. కలర్స్, టేబుల్స్, ఇమేజెస్, జంబోటన్, అలర్ట్స్, బటన్ గ్రూప్స్, బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్స్, స్పిన్నర్స్, పేజినేషన్, లిస్ట్ గ్రూప్స్, కార్డ్స్, డ్రాప్ డౌన్స్, కొలాబ్స్, నావ్ బార్స్, ఫార్మ్స్, ఇన్పుట్ గ్రూప్స్, కస్టమ్ ఫార్మ్స్ వదిలేయండి. నెక్స్ట్ కరోజల్ చూడండి, మోడల్ చూడండి. ఇక్కడ మనకు స్కిప్ చేయాల్సింది కస్టమ్ ఫార్మ్స్ స్కిప్ చేయండి. వీడి వరకు మొత్తం అన్ని చూడాల్సింది మీరు. నెక్స్ట్ మనకి ఇక్కడ టూల్ టిప్స్, పవర్, టోస్టెడ్, స్కోల్ఫై ఇవన్నీ వదిలేయండి. ఈ 4 వదిలేయండి. నెక్స్ట్ యూటిలిటీస్ చూడండి, ఫ్లెక్స్ చూడండి, అండ్ ఐకాన్స్ చూడండి, మీడియా ఆబ్జెక్ట్స్ చూడండి. ఫిల్టర్ మళ్ళీ లాస్ట్లో చూడొచ్చు. మీకు ఫిల్టర్ అనేది ఏంటంటే మనకు టేబుల్ ఏదైనా సరే ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మీరు ఏదైనా సరే జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు వీటి కోడ్ గురించి మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట ఇదంతా. సో జేక్వెరీ ఇది. ఇట్స్ నాట్ జావా స్క్రిప్ట్, ఇట్స్ ఏ జేక్వెరీ. జేక్వెరీ మీకు అర్థం కావాలంటే కంపల్సరీ జావా స్క్రిప్ట్ కూడా మీకు రావాలన్నమాట. సో ఇది ఆ ప్రోగ్రామ్ లాగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో దీని గురించి అయితే అవసరం లేదు. మళ్ళీ తర్వాత లాస్ట్లో మీకు జేక్వెరీ అయిన తర్వాత దీని గురించి ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేసి హోమ్ లోన్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయండి. హోమ్ లోన్ ప్రాజెక్ట్ మనకు ఏ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మళ్ళీ రివైన్ చేస్తున్నా. ఈ హోమ్ లోన్ ప్రాజెక్ట్ నాకు టుమారోకి సబ్మిట్ చేసేయాలి మీరు. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ వచ్చేసి నావ్స్ అనమాట. మనకి నావ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలి. అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకు ఎంఎల్ ఆటో వేస్తే లాస్ట్కి ఎల్ఐ అంటే లాస్ట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇది కొలాప్సిబుల్ నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్ అనమాట. కొలాప్సిబుల్ నావ్ బార్ చేయాలి, దాంట్లో డ్రాప్ డౌన్ కూడా మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈ ఏరియా కరోజల్ అనమాట. మనకి స్లైడ్స్ అవ్వాలి, దాని మీద కంటెంట్ నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు గ్రిడ్ సిస్టమ్ ఇది. బట్ ఇదంతా ఒక సెక్షన్. మీకు ఎలాగైతే సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ చెప్పానో, ఇది హెడర్, ఇది నావ్, ఇది ఒక మెయిన్ సెక్షన్. ఇదంతా మెయిన్ లోపల ఇది బ్యానర్ సెక్షన్. ఆ బ్యానర్ సెక్షన్ లోపల మనకి కరోజల్ ఇవ్వాలి మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఆఫర్ సెక్షన్ తీసుకోవాలి. దాంట్లో మనకి కంటైనర్ ఇచ్చేయండి ఆఫర్కి. అంటే ఐడి ఆఫర్ పెట్టింటాం,
దాంట్లో క్లాస్ ఈక్వల్ కంటైనర్ పెట్టుకోండి. ఇది మొత్తం టెక్స్ట్ సెంటర్, మళ్ళీ ఇది మొత్తం అంతా కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి. ఐకాన్స్ ప్రింట్ చేయాలంటే ఐకాన్ లింక్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇది 2 ఈక్వల్ కాలమ్స్ ఎస్టర్డే చెప్పాను. నెక్స్ట్ ఇది 3 ఈక్వల్ కాలమ్స్, ఆల్రెడీ ఈ కార్డ్స్ గురించి నేను చెప్పాను. నెక్స్ట్ ఇది 4 ఈక్వల్ కాలమ్స్, ఇదంతా ఫుటర్ అని పెట్టుకోవాలి. ఫుటర్లో మనకి 4 ఈక్వల్ కాలమ్స్ చేస్తాం, దీనికి సంబంధించిన డిజైన్ చేస్తాం. నెక్స్ట్ ఫుటర్ తర్వాత మనకి ఇంకో డివ్ తీసుకుంటాం, ఆ డివ్ని 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేసి ఈ రెండు సైడ్ బై సైడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే దాని పేరు డీఫ్లెక్స్, ప్యాడింగ్, జస్టిఫై కంటెంట్స్ బిట్వీన్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ రాస్తే మన తెలుగు స్పేసింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకు నచ్చిన టెంప్లెట్ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు కోడింగ్ అనేది. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, ఏ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. బట్ వెబ్సైట్ అనేది మనకు చేసిన తర్వాత రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే స్క్రీన్ని తగ్గించినా పెంచినా ఆటోమేటిక్గా స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. సేమ్ ఆ విధంగానే మీరు చేయాలి. ఓకే, సో టుమారో వరకు టైం ఇస్తాను. ఇవాళ రేపు అంతా ప్రాక్టీస్ చేసి టుమారో ఫినిష్ చేసి నాకు 24th నాకు సబ్మిట్ చేయండి. ఫ్రైడేకి సబ్మిట్ చేస్తే బూస్ట్రా 5 కూడా ఫినిష్ చేస్తాను నేను. 24th మీరు సబ్మిట్ చేసినా సబ్మిట్ చేయకపోయినా బూస్ట్రా 5 అయితే ఫ్రైడే రోజు ఫినిష్ చేస్తాను. సో ముందే చెప్తున్నా, నీట్గా ప్రాక్టీస్ చేసి టాస్క్ ఇన్ టైంకి చేస్తేనే మీరు నాతో పాటు గెయిన్ అవ్వగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ బూస్ట్రా 4 గురించి అనమాట. బూస్ట్రా 5 ఓన్లీ 20 minutes క్లాస్ ఉంటుంది. బట్ ఫ్రైడే రోజుకి నాకు అందరూ మీరు చేసేంత వరకు నాకు ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకేనా?